హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి. చిన్న వీడియోను నేను చెప్పాల్సిన మ్యాటర్ అంతా మీకు చెప్తాను. ఓకే, టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ అండ్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీ అండ్ కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు, అన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టాను. లింక్స్ డిస్క్రిప్షన్లో పిన్డ్ కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్ కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, చాలామంది ఆఫ్టర్ రిజల్ట్స్ డిక్లరేషన్ ఆఫ్ ఈసెట్ ఆఫ్ టీఎస్ అండ్ ఏపీ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, బ్రాంచ్ ర్యాంక్ కోసం మాట్లాడుతున్నాను. నాకు 1001 ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్లో సీట్. నాకు 1000th ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్లో సీట్. నాకు 2000 ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్లో సీట్. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ మెసేజెస్ కమెంట్ సెక్షన్లో, టెలిగ్రామ్లో, వాట్సాప్లో కూడా వస్తూనే ఉన్నాయి. నేను ఎంతమందికి ఆన్సర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓకే, చాలా కష్టమైపోతుంది. అందుకే ఒక చిన్న క్లారిటీ అయితే ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే, సో ఇదే జరుగుతుంది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్. సో అందుకే ఈ వీడియో అయితే నేను చేద్దామని అనుకొని ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా మీకు ఈ సెకండ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీకు విఆర్ సిద్ధార్థలో వస్తుంది, లేదా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకోండి తెలంగాణ ఓయూలో వస్తుంది అని నేను అలా చెప్పను. బట్ ప్రాబబిలిటీ ఆఫ్ సీట్స్ బట్టి మీకు ఫస్ట్ ర్యాంక్ నుండి 1000 ర్యాంక్ వస్తే ఎలాంటి కాలేజెస్లో సీట్ వస్తుంది, 1000 ర్యాంక్ నుంచి 3000 వరకు వస్తే ఎలాంటి కాలేజ్లో సీట్ వస్తుందని మాత్రం నేను చెప్పగలను. అది గుర్తుపెట్టుకొని ఈ పాయింట్స్ అన్ని రిమెంబర్ చేసుకొని కౌన్సిలింగ్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు వెబ్ ఆప్షన్స్ ఇస్తే కాలేజెస్ కూడా అలర్ట్ కాకుండా చాలామంది స్టూడెంట్స్ సఫర్ అయ్యి సెకండ్ కౌన్సిలింగ్లో తక్కువ కాలేజెస్లోని మంచి కాలేజెస్ పిక్ చేయడం చాలా కష్టం. అలాంటప్పుడు అనవసరంగా బీటెక్ 1 year వేస్ట్ అవుతుంది. కాబట్టి చెప్పే పాయింట్ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మీకు టాప్ యూనివర్సిటీస్లోని ఏపీలో కానీ టీఎస్లో కానీ రావాలి అంటే, ఈవెన్ టాప్ యూనివర్సిటీస్ అని నేను చెప్పను, యూనివర్సిటీస్లో అట్లీస్ట్ మీకు సీట్ రావాలి అంటే మీ ర్యాంక్ 1 to 100 లోపు ఉండాలి. అది కూడా 1 to 100 ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సిటీలో సీట్ అనేది వస్తాదా రాదా అనేది చెప్పలేం. నేను ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కోసం మాట్లాడట్లేదు, బ్రాంచ్ ర్యాంక్. మీరు ఈసీఈ అయితే, సివిల్ అయితే సివిల్ యొక్క బ్రాంచ్ ర్యాంక్, ఈసీఈ అయితే ఈసీ యొక్క బ్రాంచ్ ర్యాంక్ కోసం నేను చెప్తున్నా. 1 to 100. ఓకే, కానీ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఇప్పుడు కెమికల్, ఇన్స్ట్రుమెంటేషను, మెటలర్జీ, అలాంటి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. వాటికైతే ఇట్ షుడ్ బి లెస్ దెన్ 30 or 20 అకార్డింగ్ టు యువర్ బ్రాంచ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎపియర్ ఫర్ ది ఎగ్జామ్. ఓకే, సో 1 to 50 వస్తే మీకు హై ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ సీట్ ఇన్ యూనివర్సిటీస్. ఇంకొక విషయం, మీరు ఏదో ఒక డిస్ట్రిక్ట్లో ఉన్నారు, ఫర్ సపోజ్ నేను నేమ్ మెన్షన్ చేయాలి అనుకుంటే, మీరు తిరుపతిలో ఉన్నారనుకోండి, అక్కడ మనకి ఎస్వియు యూనివర్సిటీ ఉంది. మీరు తిరుపతిలో ఉండి మీరు ఏదో ఒక బ్రాంచ్ సివిల్లో మీకు 25th ర్యాంక్ వచ్చింది. ఈ 25th ర్యాంక్ వస్తే మీరు ఎస్వి యూనివర్సిటీ పెట్టుకున్నారు. అది రాకపోతే ఆ ఎస్వి యూనివర్సిటీ ఒకటే పెట్టి రాలేదని వదిలేయకూడదు. మనం కౌన్సిలింగ్ పెట్టేటప్పుడు 25th ర్యాంక్ వస్తే మీకు ఎస్వి యూనివర్సిటీతో పాటు రిమైనింగ్ ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీస్, మీరు యూనివర్సిటీలో చదవాలని డ్రీమ్ ఉంటే అన్ని యూనివర్సిటీస్ పెట్టాలి. అప్పుడు ఎస్వి యూనివర్సిటీ వచ్చినా రాకపోయినా ఇంకేదైనా యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న యూనివర్సిటీ రావాలి అని చెప్పి అది ఒక కాలేజ్ పెట్టి రిమైనింగ్ అన్ని వేరే కాలేజీలు పెడితే వేరే కాలేజీ వస్తుంది తప్ప ఆ యూనివర్సిటీ రాదు. ఈవెన్ మీకు మంచి ర్యాంక్ వచ్చిన చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దట్ మీకు సీట్ అనేది ఒక కాలేజ్లో అలాట్ చేయాలంటే. ఇది మరీ ముఖ్యమైన వీడియో, నేను వెరీ సూన్ పెడతాను, అది చూడండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కేటగిరీ బేసెస్లోని మీకు ర్యాంక్ ఇంత ర్యాంక్ వస్తే ఈ కాలేజ్లోనే ఎలా ఇస్తారు అనేది ఒక వీడియో ఉన్నది, అది నేను చేస్తాను, చూడండి. అర్థమైంది కదా? ఇది 1 to 100 వస్తేనే మీకు యూనివర్సిటీస్లోని వస్తుంది. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్ కొంచెం ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ యూజ్ చేసుకొని వాళ్ళకి కొంచెం హయ్యర్ ర్యాంక్స్ వచ్చినా కూడా దేర్ ఈజ్ అ ప్రాబబిలిటీ దట్ దే విల్ గెట్ అ సీట్ ఇన్ యూనివర్సిటీ రాదర్ దెన్ గ్రేటర్ దెన్ 100 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అది నేను చెప్తాను. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే 1 to 500 లోపు ర్యాంక్స్ వాళ్ళు ఉంటారో, 1 to 500 వాళ్ళని మళ్ళీ కన్సిడర్ చేస్తున్నాను నేను ఫస్ట్ ర్యాంక్ నుంచి కూడా. వీళ్ళకి ఏపీలో ఉన్న టాప్ 20 ఆర్ టాప్ 10 అటానమస్ కాలేజెస్లో సీట్స్ పక్కాగా వస్తే కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆర్డర్ వైజ్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే, యూనివర్సిటీస్ టాప్ అటానమస్ కాలేజెస్ వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో ఉన్నవి అండ్ వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నవి అన్నీ పెట్టుకొని నీట్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అని నేను చెప్తాను వేరే వీడియోలో. ఓకే, 500. ఓకే, మీ బ్రాంచ్ ఒకవేళ 8000 మంది రాశారనుకోండి, మీకు 1 to 1000 వచ్చినా కూడా మంచి కాలేజెస్లోనే సీట్ వస్తుంది, చాలా మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది. అండ్ ఈవెన్ మీ బ్రాంచ్లో ఒక 5000 మంది రాసినా, 6000 మంది రాసినా,
మీకు 1 to 1000 ర్యాంక్ వస్తే 500 లెస్ దెన్ 500 వస్తే మీకు టాప్ అడ్వాంటేజ్లో ఉంటారు. 1000 లోపు వచ్చినా కూడా మీకు మంచి కాలేజెస్లో సీట్ అయితే పక్కా వస్తుంది. అది టాప్ 20లో ఏ కాలేజ్ అయినా అయి ఉండొచ్చు. ఎలా ఇగో టాప్ 2nd కాలేజ్లో చదివిన ఒకటే, టాప్ 30th కాలేజ్లో చదివిన ఒకటే నా ప్రకారం అయితే. ఓకే, చాలా ఫ్యాక్టర్స్ అయ్యి ఉంటాయి, మీ చదివే దాన్ని బట్టి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా కూడా సెల్ఫ్ స్టడీ ఎక్కువ ఉంటుంది ఇంజనీరింగ్లో, ఇది గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, ఫస్ట్ ర్యాంక్ నుండి 1000 ర్యాంక్ వరకు మీకు టాప్ కాలేజ్లో వచ్చే స్కోప్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. 1000 ర్యాంక్ నుండి 3000 ర్యాంక్ వరకు ఒకవేళ మీ బ్రాంచ్లోని 2000 మందే రాశారనుకుందాం. ఓకే, 2000 మందే రాశారనుకుంటే అప్పుడు మీకు 1000 అబోవ్ లెస్ దెన్ 1500 వచ్చింది అనుకుందాం. యావరేజ్ కాలేజెస్లో వస్తుంది. ఓకే, టాప్ కాదు, అలా అని మరీ కాదు, కానీ ఓకే చదవచ్చు. ఇలాంటి కాలేజెస్లో కూడా వీ హ్యావ్ టు స్టడీ, బాగానే ఉంటుంది. అలాంటి కాలేజెస్లో వస్తుంది ఎవరికైతే 1000 నుంచి 1500, 2000 ఆ రేంజ్లో వచ్చిందో. ఈవెన్ కొన్ని బ్రాంచెస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాస్తారు కాబట్టి సీట్స్ కూడా ఎక్కువ కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ సెట్లోని లెస్ దెన్ 3000 వచ్చినా కూడా యావరేజ్ కాలేజెస్లో వస్తాయి. సో అందుకే చెప్తున్నాను, 1000 నుంచి 3000 వచ్చే వాళ్ళకి టాప్ కాలేజెస్లో సీట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దమ్మా. మీరు కౌన్సిలింగ్లో పెట్టేటప్పుడు కూడా యూ హ్యావ్ టు డూ ఏం చేస్తారంటే యూనివర్సిటీస్ పెడతారు, టాప్ కాలేజెస్ పెడతారు, యావరేజ్ కాలేజెస్ కూడా పెట్టాలి, అప్పుడే సీట్ వస్తుంది. ఓన్లీ మీకు 1500 ర్యాంక్ వచ్చింది, మీరు టాప్ కాలేజెస్ మాత్రమే కౌన్సిలింగ్లో పెట్టారు, ఆల్ టాప్ 20 పెట్టేశారు, దెన్ యూ విల్ నాట్ గెట్ అ సీట్. అది బ్లండర్. ఓకే, ఇలాంటి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు 1000 నుంచి 3000 మధ్య ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే టాప్ కాలేజెస్, యూనివర్సిటీస్, యావరేజ్ కాలేజెస్ కూడా పెట్టాలి. మీరు యావరేజ్ కాలేజెస్ పెట్టకుండా మిస్ చేసుకుంటే దట్ విల్ బీ యువర్ బ్యాడ్ లక్, హార్డ్ లక్ అనుకోవాలి. మీరు యావరేజెస్ కాలేజెస్ పెట్టకపోతే మీకు సీట్ అలాట్ అవ్వదు. అలాట్ అవ్వకపోతే సెకండ్ కౌన్సిలింగ్కి మీరు వెళ్తారు. అప్పుడు ఆ యావరేజ్ కాలేజెస్ కూడా ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లోని సీట్ ఫిల్అప్ అయిపోతాయి, 1-2 మిగులుతాయి. ఆ సెకండ్ కౌన్సిలింగ్లోని ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ బ్యాక్లాగ్స్ ఉండిపోయిన వాళ్ళు వస్తారు. అందులో వాళ్ళకి దురదృష్టవశాత్తు ఏదో ఎగ్జామ్ ఉండిపోయింది అనుకోండి, అందులో మంచి ర్యాంకర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆ సెకండ్ కౌన్సిలింగ్లోని వాళ్ళ సీట్స్ ఫుల్ చేసుకుంటారు. అప్పుడు హార్డ్ లక్ అయిపోతుంది. చూసుకోండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చెప్తున్నాను నేను, ప్రతి ఒక్క పాయింట్ మెన్షన్ చేస్తున్నాను. అందుకే నెక్స్ట్ 3000 ఆర్ అబోవ్ ఆర్ ఎల్స్ 2500 ఆర్ అబోవ్ ఆర్ 3000 ఆర్ అబోవ్ ఇలాంటివి ఏంటి అంటే ఇంకా యావరేజ్ కన్నా తక్కువ కాలేజెస్లోని వీళ్ళకి సీట్స్ అలాట్ అవుతూ ఉంటాయి యాజ్ పర్ ప్రీవియస్ ఇయర్ అనాలిసిస్. ఓకే, ఎగ్జాంపుల్ నేను చెప్తాను వినండి. లాస్ట్ ఇయర్ కన్సిడర్ చేసుకుందాం. 1 to ఈసీఈ బ్రాంచ్ది. ఓకే, ఎందుకంటే దాని మీద కొంచెం అనాలిసిస్ చేశాను కాబట్టి 1 to 900 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ మంచి కాలేజెస్లోనే వచ్చాయి. 900 to అబౌవ్ 2000, 2500 లోపు వచ్చిన వాళ్ళకి యావరేజ్ కాలేజెస్ ఏవైతే చెప్పానో అవే వచ్చాయి. ఇంకా అబౌవ్ 3000 అలా వచ్చిన వాళ్ళకి అప్ టు 6000, 7000 ఎంతమంది రాస్తే అంతమందికి కూడా కాలేజెస్ వాళ్ళ యొక్క ర్యాంక్స్ బట్టి అది తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది తెలుసు మనకి, ఏ ర్యాంక్ వస్తే ఏం కాలేజ్ వస్తుందో ఐడియా ఉంది కదా ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీ కౌన్సిలింగ్లో సీట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఫిల్ చేయాలి. మీరు చాలా కాన్ఫిడెంట్, మీ ర్యాంక్ 300 వచ్చింది అనుకుందాం బ్రాంచ్ ర్యాంక్, అప్పుడు మీరు యూనివర్సిటీస్ టాప్ కాలేజెస్ పెట్టి వదిలేసినా ప్రాబ్లం లేదు. కానీ మీ ర్యాంక్ 3000 వచ్చింది, అయినప్పటికీ కూడా మీరు ఓన్లీ యూనివర్సిటీస్ టాప్ కాలేజెస్ పెడితే సీట్ అలాట్మెంట్ మీకు జరగదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ సెట్లోని ఓన్లీ 10% ఆఫ్ సీట్స్ మాత్రమే కేటగిరీ వైజ్ మనకి ఇస్తారు. లైక్ అంటే 10% ఆఫ్ సీట్స్ మాత్రమే ఇంజనీరింగ్లో అలాట్ చేయడం జరుగుతుంది. మిగతా 90% ఆఫ్ సీట్స్ ఆల్రెడీ ఎంసెట్ స్టూడెంట్స్తో ఫిల్ అయ్యి ఉంటాయి, ఇది మీకు తెలుసు. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఒక కాలేజ్లో ఇంజనీరింగ్లో 60 స్టూడెంట్స్ ఉన్నారు అంటే, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఆ మెకానికల్ ఇంజనీరింగ్లోనే టోటల్ 60 మెంబర్స్ ఉన్నారు అంటే అందులో 6 సీట్స్ మాత్రమే ఈ సెట్ వాళ్ళకి అలాట్ చేస్తారు. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సెట్కి 10% సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.